హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ టెక్ క్లౌడ్. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్కి యాప్స్ కస్టమైజేషన్కి ఛాన్స్ ఉంటుంది. అంటే మన ప్లే స్టోర్లోనే కాకుండా క్రోమ్ బ్రౌజర్ లేదా ఇతర ఏ వెబ్ బ్రౌజర్ నుంచైనా యాప్స్ అండ్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో హ్యాకర్స్ నుంచి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఏవి కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్కి అంత మంచిది కావు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్ ట్రస్టెడ్ కావు కాబట్టి. అండ్ మీరు బ్రౌజ్ చేసే వెబ్సైట్స్లో కూడా కొన్ని మీ ఆండ్రాయిడ్ మొబైల్కి హామ్ కలిగించే వెబ్సైట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ మొబైల్లో ఉన్న మీ పర్సనల్ డేటా మొత్తం ఆ వెబ్సైట్ ఓనర్కి లేదా యాప్ ఓనర్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఆ యాప్స్కి పర్మిషన్స్ అన్నీ అలౌ చేసినాం కాబట్టి మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోకి మాల్వేర్ లాంటి వైరస్ ఎంటర్ అవ్వచ్చు. సో గాయ్స్, ఇట్లాంటి మాల్వేర్, స్పైవేర్, నాన్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ని ఎట్లా డిటెక్ట్ చేయాలో నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తా, ట్రై చేయండి. స్టెప్ 1, ఫస్ట్ మీకు ఏ యాప్ మీద డౌట్ ఉందో ఆ యాప్కి బ్యాకప్ చేసుకోవాలి. దానికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈఎస్ ఫైల్ మేనేజర్ని మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. స్టెప్ 2, ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న ఈఎస్ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న యాప్ని ట్యాప్ చేస్తే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే యాప్ మీద లాంగ్ ట్యాప్ చేసి కింద ఉన్న బ్యాకప్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాప్ బ్యాకప్ అవుతుంది. అది కూడా లొకేషన్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి వైరస్ టోటల్ అని సెర్చ్ చేయండి. పైన కనిపించే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. ఫైల్, యూఆర్ఎల్ అండ్ సెర్చ్ అని 3 కేటగిరీస్ కనిపిస్తాయి. ఫస్ట్ కేటగిరీలోని ఫైల్ని ట్యాప్ చేస్తే చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో బ్యాకప్ తీసి పెట్టుకున్న యాప్ని సెలెక్ట్ చేసుకోగానే వితిన్ సెకండ్స్లో ఫైల్ అప్లోడ్ అవుతుంది. నేను మీకు చూపించడం కోసం శాంపిల్కి ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్నా. తర్వాత ఇట్లా కంప్లీటింగ్ హ్యాష్ అని 100% కంప్లీట్ అయిన తర్వాత సమ్మరీ, డిటెక్షన్, డీటెయిల్స్, రిలేషన్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సమ్మరీలో చూసుకుంటే నో సెక్యూరిటీ వెండర్స్ ఫ్లాగ్డ్ దిస్ ఫైల్ యాజ్ మెలిషియస్ అని వచ్చిందంటే ఈ యాప్తో ఎలాంటి రిస్క్ లేదని అర్థం. అండ్ కింద 0/62 అని ఉంది కదా, దాని అర్థం డిటెక్షన్ కేటగిరీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరస్లో ఏ ఒక్క దానిలో కూడా వైరస్ డిటెక్ట్ అవ్వలేదని అర్థం. సో ఇది ట్రస్టెడ్ యాప్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లనే మీరు ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే బ్రౌజర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ కూడా ట్రై చేయొచ్చు. వాటి యొక్క రిజల్ట్స్ కూడా ఇట్లనే చూసుకోవచ్చు. ఒకవేళ ఏ ఒక్క యాంటీవైరస్లో అయినా రెడ్ మార్క్ వస్తే వెంటనే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి, లేకపోతే మీ పర్సనల్ డేటా మొత్తం రిస్క్లో పడవచ్చు. అండ్ బ్యాక్కి వస్తే ఇక్కడ యూఆర్ఎల్ అండ్ సెర్చ్ అనే కేటగిరీస్ ఉన్నాయి కదా, యూఆర్ఎల్లో వెబ్సైట్స్ లింక్ కాపీ అండ్ పేస్ట్ చేసి ఆ వెబ్సైట్ వైరస్ని డిటెక్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంకో ట్యాబ్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫేమస్ వెబ్సైట్ అయినా ఐబొమ్మనే ట్రై చేసి చూపిస్తా. ఏం లేదు, సింపుల్గా ఐబొమ్మ వెబ్సైట్లో షేర్ పైన ట్యాప్ చేస్తే కాపీ లింక్ అని వస్తుంది. అక్కడ నుండి లింక్ కాపీ చేసుకొని వేరే ట్యాబ్లో ఉన్న వైరస్ టోటల్ వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్ కేటగిరీలో పేస్ట్ చేయండి. అట్లా వేయగానే నెక్స్ట్ పేజ్లో రెడ్ మార్క్స్తో 1/96 సెక్యూరిటీ వెండర్ ఫ్లాగ్డ్ దిస్ యూఆర్ఎల్ యాజ్ మెలిషియస్ అని వచ్చింది. డిటెక్షన్ కేటగిరీలో చూస్తే సెక్ లుకప్ యాంటీవైరస్లో మెలిషియస్ అని చూపించింది. సో ఐబొమ్మ అనేది మీరు అనుకున్నంత నమ్మినంత సేఫ్ అయితే కాదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చే ఏది కూడా ఫ్రీ కాదు. దానికి బదులు మనం ఎంతో చెల్లించాల్సి ఉంటుంది. మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో ఓటీటీ యాప్స్ బడ్జెట్స్ పైన వీడియోస్ చేస్తా, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి.